చదువుకున్న వ్యక్తి చదువుకోకుండా ఎందుకు క్రైమ్ చేయాల్సి వచ్చింది? మా నాన్నకు వెళ్తూ బాగాలేకుండా సార్ నాకు ఖాళీలు పడిపోయినా చదువు బంద్ చేసి జీతం ఉంచారు. చాలా టార్చర్ పెట్టారు సార్. ఏ విధంగా టార్చర్ చేస్తారు? తాళ్ళు ఇంకా చేతులు కట్టేసి రాకెట్ అని అరికాల్లో కొట్టింగ్, తాడు పైకి కట్టి రాకెట్ ఎక్కించి కొట్టిరు, కళ్ళల్లో కారం పెట్టడం. మళ్ళీ నిన్నే ఎందుకు పట్టిస్తున్నాడు? అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతుంది? అరే ఏడు ఎప్పుడు వచ్చినట్టే నైటే వచ్చిన సార్, నేను రిలీజ్ అయ్యంటే నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్. నేను చేయలేదు సార్, ఎందుకు సార్ చేయకుండా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను. నేను అవపడితే దొంగతనం పెడుతున్నారు అని చెప్పి ఉల్లిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని అవుతాను ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండే నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్. నేను ఫోన్ చేసి క్రైమ్ చేశాను. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చైన్ కిస్తాల్లో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేరు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను పట్టించుకోవట్లేదు సార్. మరి ఓడి చేస్తున్నామో అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపుతుర్రు. ఇప్పుడు నేను చేస్తాను సార్, నీకు చేతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసిన సార్. ఏం దొంగతనం చేసి? ఇల్లు తాళాలు వల్ల కొట్టిన సార్. ఒకటే నైటు 50 తాళాలు వల్ల కొట్టేసిన సార్. చేతనైతే పట్టుకో, ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం, ఇట్లా మొత్తం ముక్కు తిప్పలో పెట్టిన సార్. చాలా ఇట్లా. మరి ఈ దొంగతనం చేసిన సంపాదనతో ఏం చేస్తావు? ఖర్చులో జల్సాగా ఖర్చు పెట్టుకోవడం సార్. ప్యాకెట్ మందు అవ్వడం, ప్యాకెట్గా ఇట్లా ఆడడం, ఇట్లా అమ్మాయిల కాడికి పోవడం, ఇట్లా చేసిన సార్. కానీ ఒక ఆమెకి నువ్వు బెయిల్ ఇచ్చావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? చేసుకుందామని తీసుకొచ్చిన సార్. వచ్చినాక 20 రోజులనే గట్కేశ్వర్ రూమ్ తీసుకొని ఉంటున్నాం సార్. గట్కేశ్వర్లో రూమ్ తీసుకొని ఉన్నాం. అన్న కూడా ఎంతగా నమ్మలేదు సార్. మస్తు టార్చర్ పెట్టి కళ్ళలో కారం పెట్టి కొట్టింది సార్. బాగా కొట్టి అమ్మాయిని కూడా అంత ముందుకే ఒక అతను అక్కడి నుంచి దింకపోయాడు అన్నట్టు బంకుల నుంచి. నీకు అమ్మ అంటే ఇష్టం అంటున్నావు. మరి అమ్మ ఆరోగ్యం బాగా విషయం తెలిసిందా? తెలుసు సార్. నాకు తెలిసినాక కేసులు చాలా ఉన్నాయి సార్. 10-12 కేసులు పెట్టారు. బెయిల్ తీసుకున్న సోమత కూడా లేకుండా సార్. అప్పుడు మా నాయనకి ఇట్లా బెయిల్ తీస్తాను కూడా పైసలు లేవని చెప్పి రాకపోయేది. చనిపోయినాక మేజిస్ట్రేట్ గారు తడ పర్మిషన్ తీసుకొని తర్వాత సాగు తీసుకుపోతారు సార్. అట్లా అటువంటి అమ్మ చనిపోయినప్పుడు జైల్లో ఉండి అసలు నువ్వేమనుకున్నావు? నేను అసలు నాకు బతకాలని కూడా ఆశ లేకుండా సార్. నేను నన్ను కన్న పాపానికి ఆమె తలవరు కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయింది. నేను చాలా కోల్పోయినా మా అమ్మకు. ఆ రోజు అసలు ఏడుపు అనేది ఆగలేదు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్ నాకు. అట్టనే మళ్ళీ మా అక్క చనిపోయినా కూడా అక్కను కూడా చూసుకోలేని పరిస్థితి నాది. అమ్మకు కోల్పోయినా నేను అసలు ఎందుకు ఉన్నా నేను భూమి దాన్ని ఇట్లా అనిపించింది నాకు. తర్వాత ఇంటికి వచ్చినాక కూడా ఊళ్ళేకి రాగానే అందరూ తిట్టడం నన్ను. నా అమ్మని చూసుకోలే, అక్కను చూసుకోలే, ఎందుకురా నువ్వు ఊళ్ళకి ఎందుకు వస్తున్నావు, మళ్ళీ కొన్ని పానం తిందామని వస్తున్నావు అని చెప్పి ఉన్నాయని ఒక ఆయన ఆన్ చేద్దామని వచ్చినావా అని చెప్పి. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావంతోనో నేరం చేసి జైలు జీవితం అనుభవించి తిరిగి జనజీవన సవంతులు కలుస్తున్న వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మొగిలిపాక శ్రీను వల్లిగొండ. మొగిలిపాక శ్రీను 1999 నుండి జైలుకి వెళ్ళి వస్తున్నాడు. అతను ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ చేశారు, తిరిగి అతను మారడానికి గల పరిస్థితులు ఎటువంటి కల్పించారు అనే విషయాన్ని శ్రీను అడిగి తెలుసుకున్నాం. శ్రీను నమస్తే. శ్రీను, చూస్తే చక్కగా ఉన్నావు, వల్లిగొండ నీదంటే చెప్తున్నావు. నువ్వు చదువుకున్న వ్యక్తి చదువుకోకుండా ఎందుకు క్రైమ్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ క్రైమ్ ఎక్కడ చేసావు? అంటే మీ నాన్నగారు మీ అమ్మగారు సరిగ్గా చూడకపోవడం వల్ల, లేదా చెడు స్నేహం చేయడం వల్ల, స్కూల్కి వెళ్ళాల్సిన వయసులోనే నువ్వు నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అంటే నేను మా నాన్నకు వెళ్తూ బాగాలేకుండా సార్. నాకు ఖాళీలు పడిపోయినా చదువు బంద్ చేసి జీతం ఉంచారు. జీతం చేసిన ఒక 1 year జీతం చేసిన తర్వాత మళ్ళీ చదువుకోమంటే నాకు చదువు చదవలేదు సార్. ఇక అయితే మేస్త్రి పని చేస్తున్నా. మేస్త్రి పని చేస్తుంటే దోస్తానంలో మా ఫ్రెండ్ మామ అవుతాడు. అతను ఇనుప సామాన్ ఈ చిల్లర దొంగతనం చేసేది. అంటే సామాన్ ఎత్తుకొచ్చి ఒక దాపెట్టాడు. ఇనుప సామాన్ ఎత్తుకొచ్చి అది నన్ను అమ్మేయమని చెప్పిండు. అమ్మే అంటే నేను రాను అని చెప్పిన. ఫస్ట్
రానని చెప్తే ఇక చాలాసేపు బతలాడాడు. డబ్బులు వస్తాయి, నీ పైసలు పోయినాయి, నా పైసలు పోయినాయి కదా, డబ్బులు వస్తాయి, తెల్లారి మళ్ళీ ఆడొచ్చు, ఆట ప్యాకెట్ ఇట్లా అంటే నేను చాలాసేపు ఆలోచించి 1 గంట తర్వాత సరే అమ్ముకుందాంపా అని చెప్పి పోయి నాకు తెలిసిన షాప్ ఉంటే ఇనుప సామాన్ కొట్టాయన అమ్మించిన సార్. అమ్మిస్తే 2000 వచ్చినాయి. అప్పట్లో 2000 1000 రూపాయలు తీసుకొని వాడుకున్నాం. ఖర్చు అయిపోయిన తర్వాత తెల్లారి సామాను పోతాయన రోజు వచ్చి ఇది ఇనుప సామాన్ కొట్టు చెక్ చేస్తే దొరికిన తర్వాత ఓలా మీరంటే పలానా పిల్ల ముగిలిపాల్సిన అమ్మిండని చెప్పి నా తాడు తీసుకొచ్చిన తర్వాత నేను ఎత్తుకురాలేదు, ఎరటాయన ఎత్తుకొస్తే అమ్మేమంటే అమ్మించిన అన్న తర్వాత నన్ను పట్టుకొని పోలీసులను తీసుకుపోయాడు. పోలీసు వాళ్ళు కొట్టిరు నన్ను. నేను ఎత్తుకురాలేదు సార్, నేను పని చేసుకుంటున్నాను, అతను యాదగిరి అని ఒక అతను ఉంటే ఆయన అమ్మేమంటే అమ్మించిన. నేను అమ్మిస్తే 2000 వస్తే 1000 రూపాయలు తీసుకున్నాం. ఇది సార్. అంటే పోలీసు వాళ్ళు నిన్నే పట్టుకున్నప్పుడు యాదగిరి దొరకలేదా? ఆయన ఇంటికాడ ఉన్నాడు సార్. అప్పుడు నన్ను పట్టుకొని ఫస్ట్ కొట్టిరు సార్. నన్ను కొట్టిన తర్వాత నేను చేయలేదు సార్, ఇది ఎరాడుతాను అమ్మేయమంటే అమ్మించిన అంటే వాళ్ళంటే పులపాక యాదగిరి అని చెప్పాను. ఏడున్నట్టు ఇంటికాడ ఉంటాడు సార్ అంటే ఇంటికాడ పోయేవరకు ఇంటికాడ ఉంటే తీసుకొచ్చిన తర్వాత ఇద్దరిని కలిసి ఆయన సపరేట్ నాకు సపరేట్ పెట్టి ఇంట్రాగేషన్ చేసేసారు. చేసిన తర్వాత ఫస్ట్ అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే చాలా సైకిళ్ళు, మోటార్లు, మన బావి మోటార్లు, ఈ టెంట్ హౌస్ గిన్నెలు అన్నీ ఎత్తుకొచ్చి ఇద్దరం కలిసి చేసినామని చెప్పింది సార్. తర్వాత నన్ను అడిగితే నేను చేయలేదు సార్, అది ఒక్కటే అంటే అమ్మించిన. నేను నాకేం తెలియదు సార్ అంటే నన్ను కూడా చాలా టార్చర్ పెట్టిన తర్వాత ఇక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక చేసిన సార్ అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఏడా మీరు అది చూపించమంటే ఇనుప సామాన్ కొట్టు చూపిస్తే ఆడ పోయి తీసుకొచ్చి 10 రోజులు స్టేషన్లో పెట్టి కొట్టి రిమాండ్ చేసేది సార్. నల్గొండ జైలుకు పంపించారు. అంటే ఫస్ట్ చేసింది సైకిల్ దొంగతనం కానీ మిగతా దొంగతనాలతో నీకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరి సంబంధం లేదని చెప్పకుండా నువ్వు ఎందుకు వాళ్ళకి కొట్టెలకి భయపడి ఒప్పుకోవాల్సి వచ్చిందా? చాలా టార్చర్ పెట్టారు సార్. అంటే ఏ విధంగా టార్చర్ చేస్తారు? తాళ్ళు ఇంకా చేతులు కట్టేసి రాకెట్ అని అరికాల్లో కొట్టింగ్, తాడు పైకి కట్టి రాకెట్ ఎక్కించి కొట్టిరు, కళ్ళల్లో కారం పెట్టడం, ఇలా చాలా దెబ్బలు తట్టుకోలేక. అంటే అప్పుడు నువ్వు ఎంత వయసు చదువుతుంది? వయసు ఉంటుంది నాకు 18 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు నిన్ను అంత టార్చర్ పెడతారా? పెట్టిరు సార్ నన్ను. డ్రగ్స్ నేను ఎంత ఒప్పుకోలేదు సార్. అతనేమో ఇద్దరం కలిసి చేసినామని అతను చెప్తున్నాడు, నేనేం చేయలేదు సార్, నేను ఇది ఒకటి అమ్మించిన నేను అన్న తర్వాత ఆడు చెప్తుండు అన్నిట్లలో ఉన్నాడని చెప్తుండు, నువ్వేం చెప్పానంటే చాలా 2 రోజులు కొట్టిరు సార్ నన్ను. ఈ 3వ నాడు ఆ దెబ్బలు భరించలేని పరిస్థితి. అంటే 2 రోజులు టార్చర్ ఒకే వయసు చేశారా లేదంటే మిగతా పోలీసులు కూడా వచ్చేసారా? ఆ ఒక పిఎస్ వాళ్ళు సార్. ఏ పిఎస్? ఒలిగొండ పిఎస్ వాళ్ళు టార్చర్ బాగా పెట్టారు సార్. పెట్టిన తర్వాత అంటే ఏ టైం నుంచి ఎలా చేసుకొచ్చారు సార్? టైమింగ్ ఉదయం నుంచి చేశారా రాత్రులు? నైట్ 10 గంటలకు స్టార్ట్ చేసేసారు. 10 నుంచి 11:30 వరకు ఇంటర్వ్యూషన్ చేశారు. అంటే ఎలా చేశారు? తాడు కాళ్ళు కట్టేసి పైకి గుంజి కొట్టడం సార్, అరికాళ్ళ కోటింగ్, ఇట్లా చాలా టార్చర్ పెట్టారు సార్. కొట్టిన తర్వాత కూడా చెప్పలే అప్పటికి నేను. మళ్ళీ తెల్లారి కూడా కొడితే ఏరే ఈ ఐడిపాడ్ క్రైమ్ వాళ్ళు ఉంటారు కదా సార్, అతను ఉండి ఎందుకు రా దెబ్బలు ఆడేం చెప్తుండు, నువ్వు చేసినామని, నువ్వు ఎందుకు దెబ్బలు ఎందుకు తింటున్నావు, ఆడేం తినలేదు, అనవసరంగా ఎందుకు రా ఒళ్ళు గుల్ల చేసుకుంటావు అది అని చెప్పి వాళ్ళు నన్ను సంలాయించి సరే ఏమవుతారా నువ్వు ఇస్తున్నావా చెప్పు, ఆడు చెప్తాడు ఉన్నా అని చెప్పా అన్నాడు. నేను చెయ్యింది ఏడా చూపాను సార్ అని నేను. ఆ తర్వాత ఆడు చెప్తాడు నువ్వు సైలెంట్ ఉండు అంతే అని అనగానే అతన్ని ఇద్దరిని తీసుకుపోయారు సార్ జీప్లో. తీసుకుపోయి ఆ ఇనుప సామాను అమ్మినా కాడ నేను ఫస్ట్ అమ్మింది చూపించిన ఇందాక అమ్మినా అని చెప్పిన. తర్వాత అతను అమ్మకున్నా కూడా అమ్మినా అని ఇద్దరం కలిసి వచ్చి అమ్మినా అని చెప్పి ఏరే ఇంకో 2-3 షాపులు చూపించాను. అలా కూడా నన్ను అడిగిర్రు. నన్ను అడిగితే పోలీసు వాళ్ళు ఉండి బెదిరించారు, అమ్మినా అని చెప్పు, నువ్వు కూడా అమ్మినా అని చెప్పరా అని చెప్పానంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను కూడా అమ్మినా అని చెప్పిన సార్. కానీ అది తప్పు అని అనిపించలేదు నాకు చాలా తప్పు, మస్తు బాధపడ్డా సార్. అట్టనే నన్ను ఊళ్ళోకి రానియకుండా చేసేసారు నన్ను. తర్వాత నెక్స్ట్ మా దేవస్థానం పడ్డా సార్, మా ఊర్లో వెంకటేశ్వర దేవస్థానం అని. ఆ ఊరు మా సొంత ఊరు సార్. అది మా సొంత ఊర్లో దొంగతనం గుండె ఎత్తుకో ఫస్ట్ గుడి ఓపెన్ అయినాకనే గుండె ఎత్తుకో అతను కూడా ఎత్తుకోపోయింది కూడా తెలియదు సార్ నాకు. గుండె ఎత్తుకోపోయారని చెప్పి ఆ కేసు కూడా మా మీద పెట్టారు. అంటే ఇప్పుడు ఫస్ట్ సైకిల్ దొంగతనం చేసావు? అవును సార్. కానీ మిగతా దొంగతనం నువ్వు చేయలేదు. కానీ పోలీసులు టార్చర్ తట్టుకోలేక మిగతా చేసావని ఒప్పుకున్నా సార్. వెంటనే జైలు పంపించారా? 10 రోజుల తర్వాత జైలుకు పంపించారు సార్. కానీ ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? తెలుసు సార్. ఏమన్నారు అప్పుడు? ఏమన్నారు, చేయలేదు సార్ అని 2-3 మా ఊరి పెద్ద మనిషి సర్పంచ్ ఇట్లా వచ్చి అడిగారు. ఇద్దరు కలిసి చేసినని చెప్తూనే ఉన్నాడు అంటే ఆయన పక్కకు నన్ను పక్క తీసుకుపోయి అడిగిన సర్పంచ్. అడిగిన తర్వాత ఇనుప సామాను ఎత్తుకోపోయింది అయితే ఎత్తుకొచ్చిన అమ్మించిన సార్ని అని సర్పంచ్ గారితో చెప్పిన. అంటే అట్లా ఎందుకు అమ్మించినావు నువ్వు అనసరంటే ఆడొచ్చి ఇంటికాడ ఊకే నన్ను టార్చర్ పెట్టిండు, పత్రాట ఆడినాను నైటు, పైసలు పోయినాయి, అమ్ముకున్నారు, పైసలు వస్తాయంటే నన్ను చాలా ఇబ్బంది పెడితే ఆఖరికి సరేప్ప అని చెప్పి అమ్మించినాక
సరే 1000 రూపాయలు తీసుకున్నా 2000 వస్తాయి అని చెప్పినాను. కానీ నువ్వు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మీ అమ్మ కానీ మీ నాన్నగారు రాలేదా? వచ్చిర్రు సార్. ఏమన్నారు? వచ్చి బాధపడుతున్నారు సార్, సార్లు కూడా అడిగిరు సార్, వాళ్ళు పని చేసుకుంటారు సార్ చేయలే అంటే ఆయనే నడువ రావద్దు ఇక్కడికి అని చెప్పి ఎలగొట్టిరు మా వాళ్ళని. మీ అమ్మ ఏమన్నది నేను చూసి? మా అమ్మ ఏడ్చింది సార్, బాగా ఏడ్చింది నన్ను చూసి. ఎలగొట్టి మా అమ్మని గిట్ట పోలీసులు తిట్టిర్రు, నువ్వు రావద్దు ఇక్కడికి పోయి వెళ్ళిపో అది అనగానే మా అమ్మ వెళ్ళిపోయి పెద్ద మనిషిని తీసుకో, సర్పంచ్ దొర అని అప్పుడు ఉండే సార్, అతను తీసుకొని వచ్చి మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు ఉండి నేను ఏం లేదు సార్ చేసిర్రు అని చెప్తున్నాడు, పోయింది వాస్తవం, వాళ్ళు పట్టుకుర్రు ఆయన షాప్ అయినా పట్టుకొని ఉప్పు చెప్తే అంటే నన్ను అడిగాడు సార్. నన్ను అడిగితే వాస్తవం సార్ ఇంపసాన్ అయితే అమ్మేవాడిని ఎత్తుకురాలేదు, అతను యాదగిరి ఎత్తుకొస్తే అమ్మేమంటే అమ్మించిన నేను అంతేవరకు, కానీ నాకు ఏం సార్ అలా ఎత్తుకొచ్చినా అంటే ఏం సంబంధం లేదు సార్ నాకు. అంటే 10 రోజుల తర్వాత జైలు పంపారా? 10 రోజుల తర్వాత జైలు పంపేసి. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారు మెజిస్ట్రేట్? అడిగారు సార్, దెబ్బలు కొట్టిరా బాబు ఎప్పుడు పట్టుకోరంటే నిన్ననే పట్టుకున్నాం అని చెప్పని పోలీసులు చెప్పంటే అట్నే చెప్పిన సార్. మేము తీసుకుపోయి 14 రోజులు రిమాండ్ అని చెప్పి జైలు పంపించేసి సార్. మొదటి రోజు జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది ఒకసారి? మస్తు బాగా అనిపించింది నాకు, జైలు భయం అనిపించింది సార్. జైలు చూడంగానే నాకు చాలా భయం అనిపించింది. లోపల చాలామంది అప్పుడు పబ్లిక్ అందరు ఖైదీలను చూసేవరకే ఎవరు ఎట్లుంటారో అందరు బెదిరిస్తారు, ఏ దారా ఏం చేసినారో అది అని చెప్పి అంత టార్చర్ పెట్టారు. వాడు బట్టలు ఉతుకోవాలి, ప్లేట్లు కడగమని చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక నాకు ఫస్ట్ టైం జైలు పోవడం వల్ల భయం అయ్యి వాళ్ళు ఏ పని చెప్పినా కూడా నేను చేయనని మాత్రం అనకుండా ఏ పని చెప్పినా చేశాను సార్. నేను చేసి 14 రోజుల తర్వాత మా వాళ్ళు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చేసారు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పనికి నేను ఉప్పర్ పనికి పోతున్నా సార్. పోతుంటే మళ్ళీ ఇతను ఒక 10-15 రోజులు గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పాండాబాల దొంగతనం చేసిందని చెప్పి పట్టుకుపోయారు సార్. అతన్ని పట్టుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరం కలిసి చేసిన నేను సీన్ అని చెప్పి మళ్ళీ పట్టించాడు సార్. నన్ను మళ్ళీ పట్టిస్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టారు సార్. నేను చేస్తలేను సార్, పనికి పోతున్నా సార్ నేను అనుకోకపోతే నాకు ఇంతకుముందే అన్యాయంగా పెట్టారు సార్ అని చెప్పి అన్నా కూడా నన్ను వినలేదు సార్. రెండోసారి సర్పంచ్ ఇట్లుండి అయితే ఆయన దోస్తు ఊళ్ళే మా ఇంటి పక్కల ఇల్లే కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడేది ఆయన ఎమ్మడి తిరిగినందుకు ఇక పబ్లిక్ కూడా సర్పంచ్ కూడా ఉండి మీ ఇద్దరు తిరుగుతూనే ఉంటారు కదా ఎందుకు సిగ్గులేదు ఆయన ఎమ్మడిని తిరుగుతున్నావు ఇంతకుముందే అయింది అని సర్పంచ్ అన్నా కూడా నేను సైలెంట్ ఆయన సోబత్ బంద్ చేసి పనికి పోతున్నా సార్. పోయిన తర్వాత ఈ పాండాబ దొంగతనం చేసి మళ్ళీ చెప్పేవరకే మళ్ళీ పట్టుకోపోయారు పోలీసులు. నిజంగా నువ్వు పాండాబ దొంగతనం చేసావా లేదా? నేను చేయలేదు సార్. అతను చేసి నన్ను పట్టించాడు. మళ్ళీ నిన్నే ఎందుకు పట్టిస్తున్నాడు? ఇద్దరు ఇంతకుముందు ఎక్కించాడు సార్. అంటే ఇద్దరు క్లోజ్ పత్తలాడ కాడ క్లోజ్గా ఉండే అన్నట్టు. ఇంత చిన్న చదువుకుంటా స్టూడెంట్ మీతో కూడా క్లాస్మేట్. అట్లా ఎందుకు నన్ను ఎందుకు ఇరికేయాలని రెండోసారి కూడా అట్నే ఇరికించాను సార్. ఇరికించిన తర్వాత జైలుకు పోయినా, మళ్ళీ జైలుకు పోయినా సార్. మళ్ళీ నల్లగొండ జైలుకు పోయినా సార్. పోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళకి ఇట్లా వాళ్ళు రావడం పట్టించే ఇంతకుముందు మా కాకే సురిటీ పెట్టి బెయిలు జగన్నాథ్ వాడి బెయిల్ తీసింది సార్. ఈ రెండోసారి కూడా ఇట్నే చెప్తే ఇంటలేడు. అయితే మా సొంత ఊరు సుంక్షాల సార్ మాది. అయితే మా అమ్మమ్మ వాళ్ళను ఒలిగొండ పుట్టి పెరిగి మొత్తం ఒలిగొండ నేను. అయితే ఒలిగొండలో దోస్తానం బట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మా కాకేలు కూడా తిట్టి నన్ను ఊళ్ళో కూడా రానియలేదు సార్. మీరు రావద్దు మా ఊరికి, మా ఇజ్జత్ పోతుంది అన్నారు. తర్వాత ఇక నాకు బెయిల్ తీయలేదు సార్. నాకు బెయిల్ తీయకుండా అట్లా 6 నెలలు జైల్లోనే ఉన్నా సార్. 6 నెలలు జైల్లో ఉన్న తర్వాత అలా జైల్లో కూడా ఎందుకు చేయని కేసులు ఎందుకు వస్తారో ఏం కాదు చేయాలి ఏమవుతుంది అది అని చెప్పి వాళ్ళు చెప్పుడు మాటలు కూడా చాలా బాధ అనిపించే. అప్పుడు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఒట్టిన ఒకసారి అన్యాయంగా పట్టుకపోయేసాను. పట్టుకపోయి దొంగతనం ఊళ్ళకి రాగానే నేను వచ్చిన నైట్ వస్తాను సార్. నైట్ వచ్చి ఇంటికి సుంక్షాలకు పోతున్నా సార్. ఎవడన్నా ఒకటి పబ్లిక్ జనం చూసి అనుకో అదే రోజు నైటు దొంగతనం ఏదో ఒకటి అవుతుంది సార్. అది కాగానే దొంగతనం అయింది అని చెప్పి అంటారు. నైట్ వాళ్ళ పబ్లిక్ నన్ను చూస్తారా సార్ రోడ్డు మీద ఇట్లా, అరే పలానాడు అవపడ్డాడు సాయంత్రం అని చెప్పారంగానే పోలీసులు వచ్చి పట్టుకపోయేస్తారు నన్ను. అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతాయి? నాకు అదే అర్థమవుతలేదు సార్. నాకు అంటే నువ్వు నిజంగా చేయలేదా? నేను నిజంగా చేయలేదు సార్. నేను రిలీజ్ అయ్యి చక్కగా ఇంటికి వచ్చాను సార్. అదే రోజు నైటు ఆఫెన్స్ జరిగింది సార్. జరగంగానే నైటు రోడ్డు మీద చూస్తూ ఉంటారు సార్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు చూసిరారు పలానా నైట్ అవపడ్డాడు అని చెప్పి. నేను ఇంటికాడ 8-9 గంటలకు లేసుగా సార్. లేవు ముందుకు పోలీసులు వచ్చేసి స్టేషన్ పట్టుకపోయారు. అరే ఎప్పుడు వచ్చినంటే నైటే వచ్చినా సార్ నేను రిలీజ్ అయ్యంటే నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్. నేను చేయలేదు సార్, ఎందుకు సార్ చేయకున్నా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అనగానే నువ్వు రాగానే ఎందుకు జరుగుతారో దొంగతనం ఇన్ని రోజులు లేదు, నువ్వు రాగానే అయ్యింది, నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చిండు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక మా ఊళ్ళో జాతర అవుతుంది సార్. ఇప్పుడు ఆ జాతరలో వచ్చి మా చుట్టాలమ్మ కూడా వచ్చి పట్టుకుపోవడం, బీడీలు వేసి మొత్తం ఊరు గుడి అంటే లోపడుకుంటుంది ఇల్లు మాది, అట్లా బయట గుడి కాడికి వెళ్ళి పైడీలు వేసి తీసుకురావడం, ఇట్లా ఊళ్ళో మొత్తం చాలా ఇజ్జేది అనిపించేది సార్.
పాలోళ్ళ ముంగడ అంతా గమ్లోళ్ళు కాపోళ్ళు అందరూ ఉంటారు. ఎవరు అంటే పలానా మూగిలిపాక మనిషి ఆయన మనవాడంట ఉలిగొండ ఉంటాయి ఆయన కొడుకు ఇట్లా దొంగతనం చేసిండంట. అది ఇక అందరం నన్ను తిట్టడం ఇట్లా జరిగింది సార్. తర్వాత ఇక స్టేషన్ తీసుకొచ్చి కొట్టడం సార్. ఇట్నే నేను చేయలేదు సార్ అన్న కూడా నమ్ముతలేరు. ఇక దెబ్బలు భరించలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు ఒప్పుకోవాల్సి వస్తుంది సార్. ఒప్పుకొని ఒవ్వని చెప్పి వాళ్ళే పోలీసులు ఉండి నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు అరవై ఆయనకి ఇచ్చిన అని చెప్పు అది అని చెప్పి క్రైమ్ వాళ్ళు ఐడిపెట్టాలి సార్. భువనగిరిలో సాదిక్ అని ఐడిపెట్టే అతను ఆయన ఉండి ఏం కాదు పలా షాపు ఉంటుంది ఆ షాప్ పేరు చెప్పి నేను తీసుకుంటాను అట్లా తీపిచ్చుకోరు సార్ నాకు. ఆ బంగారం షాప్ కాడ తీసుకోపోయి ఆయనకు పత్రాలు అమ్మినా అని చెప్పారని ఆ పత్రాలు అమ్మినా చెప్పిన ఆయనకి అమ్మినా అని గట్టిగా మాట్లాడడం ఇట్లా చెప్పడం వల్ల ఆయన ఇబ్బంది పడడం నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆయన పత్రాలు బంగారం ఇచ్చి మళ్ళీ పోయిండు. నేను జైలుకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ పత్తుల బంగారం బాధితులకు ఇచ్చారా పోలీసులు తీసుకున్నారు? వాళ్ళు ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు సార్. పోలీసులు అయితే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత నేను జైలుకి పంపించేసారు. మళ్ళీ అట్లా 1 year జైల్లోనే ఉన్నా సార్. నేను 1 year జైల్లోకి వెళ్తున్నప్పుడు జైలు అధికారులు చెప్పలేదు ఎందుకు ఎన్నిసార్లు వస్తా ఇక అప్పుడు ఇంత లేదు సార్. అప్పట్లో ఇంత లేదు. పోయినా కూడా ఇక కిచెన్లో పని చేసుకుంటూ ఉండే సార్. ఇంక వెళ్ళాను ఇక పని చేసుకుంటున్నా నేను చేయకున్నా కూడా టార్చర్ బాగా పెట్టారని చెప్పి ఊరి మీద అప్పుడు కోపం వచ్చింది సార్ నాకు. ఊళ్ళో కూడా ఇంటికి వస్తే ఇంటికాడ మా వాళ్ళు పట్టించుకుంటలేరు, మాకు ఆకలి గట్ట తిరుగుతారు. నెక్స్ట్ ఉలిగొండలు ఉన్నా కూడా నేను అవపడితే దొంగతనం పెడుతురు అని చెప్పి ఉలిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని అవుతాను ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండా నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్. నేను ఇప్పుడు ఫోన్ చేసి క్రైమ్ చేశాను. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక నేను చైన్ కిస్తాలో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేదు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్. జైలు పోయినా కూడా ఫస్ట్ టైం వచ్చిర్రు ములాఖాతుకు మాట్లాడుతానికి వచ్చిర్రు. 2వ సారి పోయినప్పుడు రాలేదు, 3వ సారి పోయినప్పుడు రాలేదు. ఇక తర్వాత కూడా ఊరు వస్తారు ఇంటికి వస్తేనే మాట్లాడుతారు కానీ ఇట్లా జైల్లో ఉన్నని వచ్చి కలవడం ఇలాంటివి ఏం లేదు సార్. ఇట్లా 3వ సారి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకే ఇక ఇసుక అనిపించింది సార్. ఏమో చైన్ ముద్ర పడ్డది అని చెప్పి నేను చేసిన ఎస్ఐ మీద కోపంతో ఫోన్ చేసి నీ చేత ఉలిగొండ ఎస్ఐ శ్రీనివాస నాయుడు అని ఎస్ఐ ల్యాండ్ ఫోన్ సార్. అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేకుండా సార్. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇక నీకు చేతనైతే పట్టుకో సార్ నేను ఇంతవరకు చేయలేదు, 3 సార్లు చేయలేదు, 3 సార్లు జైలు పంపించారు. నన్ను అనవసరంగా నన్ను దొంగ పేరు చేసి నన్ను ఊళ్ళో కూడా మా సొంత ఊళ్ళో కూడా నన్ను రాణిస్తలేరు. ఇట్లా ఉలిగొండకు వచ్చి నేను అవపడితే దొంగతనం జరుగుతుంది, మరి ఓడి చేస్తున్నామో అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపుతుర్రు. ఇప్పుడు నేను చేస్తాను సార్, నీకు చేతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసిన సార్. ఏం దొంగతనం చేస్తాను? ఇల్లు తాళాలు వల్ల కొట్టినా సార్. ఒకటే నైటు 50 తాళాలు వల్ల కొట్టేసిన సార్. పగలు ఈ చేతనైతే పట్టుకో, ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం, ఇట్లా మొత్తం ముక్కు తిప్పలు పెట్టినా సార్. చాలా 50 ఇల్లు తాళాలు సార్. ఇక దొరకపోని దొంగతనం అయిందా కాలేదా అని చెప్పి చాలా మస్తు. అంటే ఆ ఇంట్లో ఊర్లో అందరు తాళాలు వేసుకుంటారా? అంటే వాళ్ళ కాడికి అటు ఇటు పోతారు కదా సార్ పగలు. అంటే ఒకటే ఏరియాలో కాదు, ఇప్పుడు ఈడ చేసేది వీడికెళ్ళి ఇంకో తాడు అట్లా. ఒకటో రోజు ఇట్లా 50 తాళాలు దొంగతనం, మళ్ళీ పైసలు ఉండని లేకపోయినా సంబంధం లేదు. అయిందా కాలేదు దొంగ మొత్తం సమానంగా అంతా పడేసేది. ఏం దొంగతనం తీసుకొచ్చావా లేదా తాళాలు పగలు కూడా వచ్చావా? అంటే దొరికినే తీసుకొని పోవడం సార్. ఏం లేకుంటే ఇచ్చిపోయాడు మొత్తం మీద సదరైంది, అన్ని సదరైతే తీసుకుపోయి. అంటే ఒకే రోజు 50 తాళాలు వాళ్ళు కొట్టినాయి సార్. ఒకటే ఊర్లో ఉలిగొండ మండలంలో సార్. అది మండలంలో చేసేసినారు చాలా. అప్పుడు నన్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేసేది కానీ నేను 3 నెలలు దొరకలేదు సార్. 3 నెలలు దొరకలేదు. 3 నెలలు ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉంటున్నా. మరి 3 నెలలు ఊర్లో ఉండి పోలీసులు పట్టుకోలేదు? వాళ్ళు ఇక వస్తుంటే తప్పించుకోపోవడం, ఇంటికి రాకపోవడం, మధ్యలో అడవిలో వండుకోవడం ఇట్లా. మరి ఈ దొంగతనం చేసిన సంపాదనతో ఏం చేస్తావు? ఇట్లా ఖర్చు పెట్టుకోవడం సార్. ప్యాకెట్ మందు అవ్వడం, ప్యాకెట్గా ఇట్లా ఆడడం, ఇట్లా అమ్మాయిల కాడికి పోవడం, ఇట్లా చేసిన సార్. ఎప్పట్లో ఎంత సార్ పోలీసుల మీద కోపంతో ఒకే రోజు ఒకే ఊర్లో 50 దొంగతనం చేసిన సార్. కానీ దొరకలేదు. తర్వాత ఈయన అప్పట్లోనే మొత్తం ఇక నా పేరు ఇక పెద్ద టామ్ అయిపోయింది సార్. ఇక మొయిలిపాస్ ఇక జిల్లాలో ఎన్ని పిఎస్లు ఉన్నాయి అన్ని పిఎస్లు మొత్తం మొయిలిపాస్. ఇక నా పేరు ఒకటి బాగా నోటెడ్ సార్. ఇక అవపడితే పట్టుకోకపోవడం ఇట్లా చేశారు. అట్లా వస్తున్నా పోతున్నాం. 3 నెలలు సంది 4 నెలలు దొరికినా సార్. ఇప్పుడు బాగా టార్చర్ పెట్టారు. అంటే ఒకసారి నువ్వు ఎస్ఐకి ఫోన్ చేసి దొంగతనం చేసావు సార్. 3 నెలలు దొరకలేదు సార్. తర్వాత దొరికినప్పుడు నీ టార్చర్ ఏ విధంగా?
ఎలా దొరికవు అసలు? అంటే మా నాయనని పట్టుకోపోయారు సార్ అప్పుడు. నేను ఊళ్ళోనే ఉండి వస్తున్నా, ఇంటికి వస్తున్నా, అన్నం తినిపోతున్నా, ఇట్లా చేస్తుంటే మా మేనమామ ఒకటి మా ఆయనకు మాకు పడదు అన్నట్టు ఒకసారి గొడవ అయింది. అయితే నేను ఇంటికి వచ్చింది చూసి ఫోన్ చేసి చెప్పింది సార్. చెప్పగానే వచ్చి పట్టుకున్నాను. పట్టుకొని అప్పుడు పట్టుకోలేదు సార్, నన్ను తప్పించుకోపోయాను. తప్పించుకొని బొంబాయికి వెళ్ళిపోయాను సార్. బొంబాయిలో పనిచేసిన కొన్ని రోజులు. బొంబాయికి వెళ్ళిపోయి ఆడ పని చేస్తున్నాం వద్దు అనుకొని బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత మా నాయనని పట్టుకోపోయారు సార్. పట్టుకోపోయి మేము ఎవడు వస్తుండు పోతుండు ఎందుకు చెప్పారా పోయి ఎందుకు అని 2 రోజులు స్టేషన్లో పెట్టుకో సార్. పెట్టుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్కు ల్యాండ్ ఫోన్ చేసిన సార్ అక్కడి నుంచి. అలా నాయనని పట్టుకోపోయారు, ఇట్లా ఇబ్బంది పెడుతారు, నేను పట్టుకురాపోతే మీ నాయనని జైలుకి పంపుతుంది అంటున్నాను. అనగా నా వల్ల ఇక ఆయన ఎందుకు అది చేయాలని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోయాను సార్. అయిపోయినాక మా నాయన అదే దసరా ముంగళారు వచ్చేసి మా నాయన పంపించారు. ఆ రోజు ఏమన్నా దసరా రోజు తెల్లారి ఇంట్రాక్షన్ చేసి సార్. అప్పుడు కొట్టారు సార్, బాగా కొట్టారు. అంటే ఎలా చేశారు ఇంట్రాక్షన్? చాలా కాళ్ళు కట్టేయడం, చేతులు కట్టి పైకి గుంజడం, అరికాలు కట్టెలతో కొట్టడం. కట్టెలు 2-3 కట్టెలు ఇరిగినాయి సార్. నేను చాలా ఇబ్బంది పెట్టినప్పుడు. ఎవరు అదే ఎస్ఐ ఉన్నారు అప్పుడు? ఎస్ఐ శ్రీనివాస్ నాయుడు, ఎస్ఐ క్రైమ్ వాళ్ళు అందరికి 10 మంది కలిసి పైన కలిసి కొట్టేస్తాం. ఒక 2 గంటల సేపు చాలా ఇబ్బంది పెట్టాను. నైట్ 10 గంటల నుంచి 12 గంటల దాకా ఇట్లా కొట్టిన తర్వాత చేసినవి చెప్పి ఇంక ఇప్పి అంటే అమ్మిన కాడ చూపించేసిన, తీసుకొచ్చుకోరు. 2 నెలల రోజులు స్టేషన్లో పెట్టారు. దెబ్బలు తక్కువ అయినాక జైలుకి పంపిస్తారు. ఇక అట్లా బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఏమైనా పని చేస్తున్నామంటే వాళ్ళు నమ్మతలేదు సార్. ఇక పని పెట్టుకుంటా ఫస్ట్ లోపల గట్టిన కేసాలు వస్తారు కదా సార్ మా ఊళ్ళకి, ఇట్లా పని చేస్తానా, ఏదైనా పని చేస్తా, పని పెట్టా అంటే సరే పెట్టిస్తలే అది అంటాడు. బయటకు వచ్చినా కలిస్తే ఎవడు పక్క వాళ్ళు ఇట్లా మాడేందుకు పోయి అది ఇది అని చెప్పి అనగానే ఆయన వద్దనడం. ఇక నన్ను నమ్మకపోయావు సార్. ఇక ఊళ్ళో కూడా ఇంటికాడ పోతే ఇక ఒక గలీజ్గా చూస్తున్నారు అన్నట్టు. ఇక వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చున్నా కూడా ఇక ఆయన ఎందుకు రానిచ్చినావు అన్నట్టు ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఇక నాకు ఊర్లోకి వెళ్ళిపోవాలనిపించింది సార్. ఇక మీ అమ్మ నాన్న ఏమలేదు అప్పుడు ఇక తిరుగుతారు సార్. ఇక ఎప్పుడు తిరుగుతారు. నేను ఇంటికి పోతే అప్పుడు మా అమ్మ నా మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఆమె ఏడ్చేది ఎందుకు రా ఇట్లా అది అంటే మంచిగా రాదరన్నా కూడా ఇంటికాడ అప్పుడు ఇల్లు కడుతున్నాం సార్. మా ఇల్లు కడుతూ ఇంటికాడ పని చేసుకుంటూ ఉన్న తర్వాత ఏరే పిఎస్ సార్. ఉల్లిగొండలు కాకుండా ఇంకా నల్గొండ పిఎస్లు వచ్చి ఇట్లా సార్ రమ్మంటున్నాను చెప్పి తీసుకుపోవడం. మా వాళ్ళు వచ్చి అడిగితే ఏం లేదు మాట్లాడి పంపిస్తాం అని చెప్పి తీసుకుపోయిన తర్వాత మా వాళ్ళు రాకపోయేది ఆడికి మాట్లాడుతుంది. ఈయన సగం తీసుకుపోయేది, సిఐ గారి ముంగడు తీసుకుపోయేది, పట్టుకొచ్చిన సార్ విధంగా తీసుకుపోయి పైకి తీసుకుపోయి కొట్టడమే సార్. అడిగేది లేదు, ఏం లేదు. ఆడ చేసిన ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి అది ఇది అని చెప్పి అనడం, కొట్టడం, ఇట్లా చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక నేను చేయలే అన్నా కూడా నమ్మతలేదు సార్. ఇక కొడుతుంటే ఇక నేను చేయలేదు సార్ అన్నా కూడా చాలా ఎప్పుడైతే చేసిన అంటానో అప్పుడు ఆపుతారు సార్ దెబ్బలు. ఆ దెబ్బలు భరించలేకనే చాలా నేరాలు కోవాల్సి వచ్చింది సార్. అప్పుడు ఒక కేసు చేసి 10 కేసులు ఇట్లా 12 కేసులు ఇట్లా పెట్టడం, జైల్లో 1 year 2 years జైల్లో ఉండడం, శిక్ష పడితే శిక్ష చేసుకొని రావడం. కేసులు చాలా వరకు కేసులు కొట్టేపించుకున్నా సార్ నేను జైల్లో ఉండి. అట్లా బయటకు వచ్చినాక కూడా ఎప్పుడు చూసినా ఇదే సార్. ఇక నన్ను ఇబ్బంది పెడుతున్నారు బాగా. అయితే మొన్న టైంలో మన నల్గొండ జైలు నుంచి రిలీజ్ అయినాక అలా ఒక అమ్మాయి మర్డర్ కేసులో జైలుకి వచ్చింది సార్. ఆమె జైలుకి వస్తే ఆమె పాపం పోలేదు మహిమనారు ఆమెకు. ఆమె ముంగంటే నేను 2 సార్లు బయటకు వచ్చి 2 సార్లు జైలుకి పోయినా సార్. పోయిన తర్వాత పాపం ఇవ్వలేరు కదా, మనం ఎన్నో పైసా ఖర్చు పెట్టినాయి కదా, ఇక ఒక పుణ్యాన్ని చేద్దాం అన్న ఉద్దేశంతో ఆమెకు బెయిల్ తీసిన సార్. ఆమెకు బెయిల్ ఇప్పించిన బయట నుండి. బెయిల్ ఇప్పించిన తర్వాత ఆమె అమ్మాయి ఉండి నాకు ఇవ్వలేరు నీ తనే ఉంటుంది అని చెప్పింది సార్. అన్న తర్వాత సరేలే నేను ఉంటాన్నప్పుడు ఇక నేను క్రైమ్ ఏం చేయాలి, వద్దు ఏదైనా పని చేసుకొని బత్తా, ఎటో ఆటోనో ఏదో నడుపుకుంటా బత్తా అని చెప్పి బంద్ చేసుకొని అమ్మాయి నేను వచ్చి గట్కేస్తారు రూమ్ తీసుకొని అమ్మ చనిపోయిన తర్వాత ఇక నేను వద్దాను. అంటే మీ అమ్మగారు ఎలా చనిపోయారు? హెల్త్ బాగాలేదు, నా వల్లనే ఫిగర్ పెట్టుకొని హెల్త్ బాగాలేకుండా సార్. అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు చనిపోయింది. అంటే నీకు మీ అమ్మ అంటే ఇష్టం అంటున్నావు, ఇష్టం. మరి అమ్మ ఆరోగ్యం బాగాలేదు విషయం నీకు తెలిసిందా? తెలుసు సార్. నాకు తెలిసినాక కేసులు చాలా ఉన్నాయి సార్. 10-12 కేసులు పెట్టారు. బెయిల్ తీసుకున్న సోమతి కూడా లేకుండా సార్. అప్పుడు ఇక మా నాయన ఇట్లా బెయిల్ తీస్తాను కూడా పైసలు లేవని చెప్పి రాకపోయేది. చనిపోయినాక మేజిస్ట్రేట్ గారి తాడ పర్మిషన్ తీసుకొని తల సాగు తీసుకుపోతారు సార్. అట్లా కూడా జడ్జి గారు ఆ రోజు కొత్త ఆయన నాకు దీని గురించి తెలియదు, ప్రాసెస్ తెలియదు అని చెప్పి పర్మిషన్ కూడా చేయలేదు సార్. మాకు పర్మిషన్ ఇవ్వకుండా అట్నే జైల్లోనే ఉండిపోయినా. మా అమ్మకు కూడా ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయినా సార్. అమ్మ అంటే ఇష్టం అంటున్నావు, అమ్మ ఆఖరి చూపు చూడలేదు సార్. నీకోసం మీ అమ్మ ఎంతో కష్టపడింది, చాలా బాధపడింది, చాలా తిట్లు తిట్టింది నేను బాగుపడాలని. కానీ అటువంటి అమ్మ చనిపోయినప్పుడు జైల్లో ఉండి అసలు నువ్వేమనుకున్నావు?
నేను అసలు నాకు బతకాలని కూడా ఆశ లేకుండా సార్ ఆమె చూడలేక నేను మస్తు బాధపడ్డా, మస్తు ఏడ్చిన. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ సార్ కూడా చాలా ట్రై చేసిండు. నువ్వు శిక్ష పడ్డ ముద్దాయి అయినా కూడా నేను పంపిద్దురా బాబు, నిన్ను రిమాండ్లో ఉన్నావు కాబట్టి కోర్టు పర్మిషన్ రావాలన్నా కూడా మా వాళ్ళకు కూడా ఫోన్ చేశారు సార్. మా వాళ్ళకు ఈ కోర్టులో ఎట్లా పర్మిషన్ తీసుకోవాలని కూడా మా నాయనకి ఇట్లా తెలియదు. అయితే ఏరా అతను నుండి నేను ఇప్పిస్తుంది అని చెప్పి ఆయన మోసం చేసిండు సార్. అతను అంటే అమ్మ డెడ్ బాడీ ఇంటి దగ్గర ఉన్న విషయం నీకు తెలుసు కానీ వెళ్ళలేకపోయాను సార్. మరి ఆ రోజు ఏమనిపించింది? అమ్మ గుర్తుకొచ్చిందా? అసలు 2 రోజులు అన్నందిన కూడా అట్నే ఏడ్చుకుంటూ ఉన్నాను సార్. నేను చాలా బాధపడ్డారు సార్లు కూడా, నేను వాళ్ళ స్టాఫ్ కూడా మనం పనిచేస్తుంటే మంచిగా చూసుకునేది, వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు సార్. శిక్ష పడ్డ ముద్దైనా కూడా మేము ఎస్కార్డ్ ఇచ్చి పంపిద్దాం, రిమాండ్లో ఆయన ఇట్లా పంపించలేము కదా అన్న కూడా. అప్పుడైనా అనిపించిందా ఇంకా తప్పు చేయకూడదు అని అనిపించేది సార్. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చేయొద్దు అనుకొని ఇంటికి పోయినా సార్. ఇంటికాడ ఉన్న ఒక 3-4 రోజులు ఇంటికా ఉన్న తర్వాత ఏరోపిఎస్ వాళ్ళు నన్ను దొంగతనం జరిగితే జైలుకు ఫోన్ చేసి కనుక్కున్నారు సార్. వీళ్ళు ఇట్లా మొయిల్ జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని అంటే వెళ్ళిండు సార్, బయటనే ఉన్నాడా అని చెప్తారు కదా సార్. జైలు చెప్పిన తర్వాత వాడు బయటనే ఉన్నాడంట అని చెప్పి నా గురించి తిరగడం సార్. ఇక నేను ఇంటికి వచ్చేది, ఏడుంటాడు పోతావు అక్క ఇంటికి పోతావు లేకపోతే ఇంటికాడు ఉంటాడు అని చెప్పి ఇంటికి వచ్చేది సార్. నేను నైట్లు పండుకున్నా, నైట్ 10 గంటలకు ఇంటికి వచ్చేది. బండి వేసుకొని రాగానే ఎవరు ఇంటి పక్కలో లాలీలు వచ్చి ఏమైనా సార్ అది అంటే ఏం లేదు మాట్లాడి పంపింది ఉందని చెప్పి అన్నది. మాట్లాడి పంపిస్తామని చెప్పి బండి ఎక్కించుకునే తీసుకుపోయి ఇక మా వాళ్ళు ఎదురు వాళ్ళని వచ్చి మా నాయనకి ఇట్లా పని చేసుకుంటారు సార్ మంచిగానే ఉంటుందంటే ఏం అమ్మ సీఏ గారు రమ్మన్నాడు మాట్లాడి పంపిస్తా అని చెప్పి తీసుకుపోవడం సార్. ఏపీ ఉలిగొండ పొలిటీషియన్ కాడికి పోయి మాట్లాడి పంపిస్తామని చెప్పి సూర్యాపేట, మిర్యాలగూడెం, నల్లగొండ ఇట్లా తీసుకుపోవడం సార్. ఇక అంత దూరం పోయిన తర్వాత నేను ఏడుండేది కూడా అలా తెలియదు సార్. నాకు తెలియకుంటే వీళ్ళు రాకపోయేది. అడిగిపోయిన తర్వాత ఇక పోగానే అడిగేది ఏముండదు సార్. ఇక ఏమరా ఏడుంటున్నావు గుద్దాబాజీ పైకి తీసుకుపోయి అని చెప్పి తీసుకుపోవడం, కొట్టడం సార్. ఇది ఇట్లా కొట్టడం అలా జరిగింది, నువ్వే చేసినావు, నీతో తప్పు చేస్తారా డీఎస్పీ అని చెప్పి ఇట్లా టార్చర్ పెట్టారు. కానీ ఫింగర్ ప్రింట్స్ టాలీ కాకపోతే పోలీసు అరెస్ట్ చేశారు కదా? ఏమో సార్, నన్ను చాలా వరకు అట్నే చేశారు సార్. ఇప్పుడు నువ్వు చేసినవి ఎక్కువ వెలగండం చెప్తున్నావు. అవును సార్. కానీ మిర్యాలగూడ, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో నీ ఫింగర్ ప్రింట్స్ టాలీ కాకపోతే పోలీసులు అరెస్ట్ చేయరు. ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి కదా కోర్టులో. లేదు సార్, నన్ను అట్లా చాలా ఇబ్బంది పెట్టిస్తాను. నన్ను ఫింగర్ ప్రింట్స్ లేకున్నా కూడా తీసుకుపోవడం పట్టి అంటే నన్ను ఒక తాడ నేను అప్పుడు క్రైమ్ చేసే ఫస్ట్ స్టార్టింగ్ ఉలిగొండల తాళాలలో కొట్టినట్టు సార్. అప్పుడు నా తాడ కిలోన్నర బంగారానికి పోయి చేశారు సార్. కిలోన్నర బంగారం చేశారు. ఇక పోలీసు వాళ్ళు ఉబ్బోలు చూసినా దాన్ని పట్టుకుంటే కిలో దొరుకుతుంది, 2 కిలోలు దొరుకుతాయి, ఆడిని క్రైమ్ చేస్తారు అది అని చెప్పి ఇట్లా పట్టుకుపోవడం సార్. నేను బయట ఉంటే తీసుకుపోవడం, ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టి అప్పుడు చాలా మార్వాడి షాపులు అన్నీ చాలా ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తాయి. ఏం కదా తులం అమ్మితే 2 తులాలు అమ్మినని చెప్పు, 10 తులాలు అమ్మినని చెప్పు, నువ్వు చెప్పరా పోయి నీకు ఏం మేము చూసుకుంటావని చెప్పి అట్లా చాలా ఇబ్బంది పెట్టి సార్. ఇట్లా తీసుకుపోయి ఇబ్బంది పెట్టి చాలా చేస్తున్నా కూడా నేను ఏదైనా పని చేసి కొన్ని ఎటన్నా పోవాలనుకున్నా కూడా బొంబాయికి పోయినా సార్. బొంబాయికి పోయి ఏదైనా బతకాలనుకున్నా నాకు హిందీ రాకపోయేది, వాళ్ళు పోయి ఏం అడగాలో కూడా అట్లా అడగలేకపోయేది సార్. ఇక తిరిగి మళ్ళీ డిస్టిక్ ఊరికి వచ్చేది సార్. మళ్ళీ ఊరికి వచ్చేది పైసలు లేకపోతే ఇక నాకు ఈ చెడు ఆలోచన మళ్ళీ ఎట్లా దిగేది సార్. ఇక మళ్ళీ తాళైన ఈ పగల్పూల తాళమైన అవపడంగానే చేసేది. తాళం కలకొట్టి ఇంట్లోకి వెళ్తావా? అవును. ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ బెడ్రూమ్ పోతా సార్. బెడ్రూమ్ చూస్తా, బీరువా గిట్లా ఉంటే బీరువా పలగొడతా. ఈ బీరువా గిట్ల లేకపోతే బ్యాగ్, సూట్ కేసులు అన్నీ సదరి తీసుకుపోతాం. ఉంటే తీసుకుంటే లేట్ వెళ్ళిపోతుంది సార్. నేను ఒక 1 గంట నుంచి 2 గంటల వరకే చేసి వెళ్ళిపోతుంది సార్. మధ్యాహ్నం టైం. ఎందుకు ఆ టైం ఎందుకు ఎంచుకుంటాం అంటే ఆ టైంలో అంతా వాళ్ళు ఉంటారు కదా సార్, బావుల కాడికి ఆడికి పోతారు అని చెప్పి అదే టైం. ఎక్కువ బంగారం కానీ డబ్బులు కానీ దొరికింది లేదు నాకు. ఎక్కువ దొరికింది ఉలిగొండ, అది చిట్యాల సార్. చిట్యాల మాది గుత్తుకంద రెడ్డి అన్న తమ్ముడి ఇంట్లో సార్. అప్పుడు ఎంత దొరికింది? అప్పుడు కిలోన్నర బంగారం, 15 లక్షలు క్యాష్ దొరికింది సార్. ఏం చేస్తావు అదంతా? అయితే డబ్బులు మా ఇంటికాడ తీసుకొని మా అమ్మకి ఇస్తే తీసుకోలేదు సార్. భయపడిన తర్వాత ఇక పైసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఇట్లా ప్యాకెట్ ఆడడం, తిరగడం, ఇక అక్కడ ఊర్లో పండి జల్సాలు బాగా చేశారు సార్. ఇక ఒక పిల్లాడు వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ చెల్లె మ్యారేజ్ పెద్ద మనిషి అయినప్పుడు దావత్ ఇట్లా ఉంటే 1 లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చిన. నేను 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో ఫంక్షన్ చేపించిన. అంటే నీ డబ్బులు కాకుండా వేరే మంది సొమ్ముతో చేసావు? ఇక నాతో ఉన్నాయని చెప్పి అట్లా చేసేసిన సార్. దగ్గర దానికి డబ్బులు లేవు, దాని డబ్బులు ఇచ్చిన, చదువుకుంటుంటే చదివిపించిన కొన్ని రోజులు. తర్వాత ఆడు కూడా నాకు హ్యాండ్ ఇచ్చిన తర్వాత వద్దనుకున్న పైసలు ఇక డబ్బులే ఖర్చు 15 లక్షలు ఖర్చు పెట్టాను సార్. బంగారం అంతా అమ్మిన. అంటే నువ్వు దొంగతనం డబ్బులు జల్సాలకు చేసావు తప్ప ఇంట్లో ఏం ఉపయోగలేదు సార్. ఇక మా వాళ్ళకి ఇచ్చినా కూడా తీసుకోకపోయేది సార్, భయపడేది.
తీసుకోపోయేది నేను వాడుకున్నాను. కొన్ని పైసలు దొరికినప్పుడు రికవర్ అయింది. తర్వాత ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ? ఈ తర్వాత ఊళ్ళోనే ఉంటున్నా సార్. ఊళ్ళో అటు ఇటు భువనగిరి, నల్గొండ. అంటే 1999 నుంచి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు? నేను జైలుకు చాలాసార్లు పోయినా సార్. నెల రోజులు బయట ఉండే సార్ అంతే. నేను నెల కూడా ఉండకపోయేది. ఒక్కసారి 3 నెలలు బయట ఉన్న తర్వాత ఎప్పుడు నెల రోజులు బయట లేదు. మొత్తం జైల్లోనే ఉన్నా సార్. అంటే జైల్లో జీవితం ఎలాగ ఉంటుంది? అంటే మొదటిసారి అయితే భయం వేసింది ఫస్ట్ డే, తర్వాత అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయి అలా ఏదైనా పని చేసుకుంటూ ఉండేది సార్. ఇక కానీ అక్కడ దోస్తానంతో మరి ఇంకో బయటకు వచ్చి ఇంకో రకం దొంగతనం చేయాలని ఎప్పుడు అనుకున్నాను సార్. నేను అయితే మా అనేది నాయమడి రా అది అన్నా కూడా పోకపోయేది సార్. నేను అల్లమ్మడి పోయేది. నేను బయటకు వచ్చినా సింగిల్గా చేసేది. సింగిల్గా దొరికేది, సింగిల్ జైలు పోయేది. కానీ ఒక ఆమెకి నువ్వు బెయిల్ ఇచ్చావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? చేసుకుందామని తీసుకొచ్చిన సార్. వచ్చినాక 20 రోజులనే గట్కేశ్వర్ రూమ్ తీసుకొని ఉంటున్నాం సార్. గట్కేశ్వర్లో రూమ్ తీసుకొని ఉన్నాం. తీసుకున్న తర్వాత అక్కడ నా సెల్టర్ అబ్బాయి పోలీసు వాళ్ళు పట్టుకురు సార్. నన్ను పట్టుకొని తీసుకుపోయి నేను వాస్తవంగా చేసిన ఒక్కటే క్రైమ్ జరంలో చేసిన ₹1,00,000 అదే పైసలు. ఆ క్రైమ్లో పట్టుకుర్రు. చాలా టార్చర్ పెట్టారు సార్. నువ్వే చేసినావు, నువ్వు తప్ప కూడా చేసి చాలా ఉన్నాయి. క్రైమ్ జరిగింది. మొన్న 30 తులాలు బంగారం జరిగింది భువనగిరిలో. అది నువ్వే చేసినావు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు సార్. నేను చేయలేదు సార్. ఒకటే చేసిన ఆలేరులో. నేను తీసి అమ్మాయికి బెయిల్ తీసినది అన్న కూడా ఎంతగా నమ్మలేదు సార్. మస్తు టార్చర్ పెట్టి కళ్ళలో కారం పెట్టి కొట్టిరు సార్. బాగా కొట్టి అమ్మాయిని కూడా కొడతాం, ఆమెను కూడా గేజలో పెడతాం అది అని. అంటే మొన్ననే తీసుకొచ్చినామని ఆమె జైలు పోతే ఎట్లా అని చెప్పి ఇక చేయని నేరాలు కూడా ఒప్పుకున్నా సార్. ఒప్పుకున్నా. ఇంతకుముందు పాతది ఏరాటానికి అమ్మినా నేను. అతని తాడ ఇప్పించిన బంగారం మొత్తం 80 తులాల బంగారం రిక్వైర్ చేశారు. 80 తులాలు రిక్వైర్ చేసి అమ్మాయి ఎక్కడుంది అప్పుడు? అమ్మాయిని మా ఇంటికాడ ఉంటే మా నాన్ననిచ్చి పంపించిన సార్. అయితే పంపించిన తర్వాత మా ఇంటికాడ ఒక 3 రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోయింది. ఏడికి నల్గొండ జైలు కాడికి సార్. ఆడ హోటల్ ఫుడ్ కొట్టున్నాను. హోటల్లో పని చేస్తా నువ్వు వెళ్ళిందాకా అని చెప్పి అక్కడ పోయి ఆ హోటల్లో పని చేసుకుంటున్నా సార్. పని చేసుకుంటున్న తర్వాత ఆడ నాకు తాడికి 2 సార్లు ములాఖాత్ వచ్చిన తర్వాత ఆడ పని చేసుకుంటా ఒక లైఫ్ వర్త్ పెట్రోల్ బంక్లో పనిచేస్తా ఎంతో ఏరోటోళ్ళు ఉంటారు గ్యాంగ్ వాళ్ళు ఉండి వాళ్ళు యాదవ్స్ సార్. వాళ్ళు అమ్మాయి అతను కూడా యాదవ్స్. పిల్లాడు మొన్న ఒక వారం 10 రోజులలో కేసు అయిపోతుంది. ఎందుకు ఆ సీని ఎప్పుడు జైలుకి పోతాడు, ఆయన నీకెందుకు సోపతి అది అని చెప్పి అమ్మాయిని మైండ్ అది చేసి ఆ పిల్లలంతా నొప్పించి పెళ్లి చేసేస్తారు. ఎవరు చేశారు పెళ్ళి? అయితే అక్కడ ఉన్న ఆ అబ్బాయిని చేసుకోవాలని చెప్పినాడు సార్. అయితే ఆ అబ్బాయి లైఫర్ సార్. అతను పేరోల్ మీద 15 రోజులు పేరోల్ మీద పోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. అయితే ఒకరోజు ములాఖాత్ వచ్చి నాకు చెప్పింది, ఇట్లా పెళ్లి చేసుకోని అంటారు ఇట్లా మేడం ఉండి అన్నది. 2-3 సార్లు కూడా అన్నారు. అంటే నీ ఇష్టం, మరి నువ్వు ఇట్లా ఆ రోజు ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఎందుకు నేను లోపల అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు ఇట్లా సార్ అని నేను అడుగుదాం అనుకొని వచ్చాయంటే ఓవలతను అన్న. అంటే గిరి అన్నది. గిరి అంటే గిరివోలు అంటే గిరివోలు తెలియదు నీకు, పెట్రోల్ బంక్లో పనిచేస్తారు చూడదు అంటే అతను లైఫర్ కదా, ఆయన దగ్గరికి వస్తాడు, సార్కి తెలిస్తే ఊకుంటాడు అది అన్న. ఏమో అంటారు సార్ అయిపోతుంది అంటే కేసు అన్న. ఈయన ఇష్టం అమ్మ. సరే నిన్నైతే బయటికి తీసిన ఉంటాను నువ్వు. ఇప్పుడు నేను లోపల ఉన్నా నీ వల్లనే జైల్లో ఉన్నా ఇప్పుడు నేను. తర్వాత నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, సరే నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకో అని చెప్పి అన్న సార్. ఈయన దానికి రావద్దు నువ్వు మళ్ళీ అది అనగానే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నేను ఒట్టినా అంటున్నా అన్నది అని దిశ మాట్లాడి వెళ్ళిపోయింది సార్. ఇక సిమ్ నెంబర్ ఇచ్చింది, వెళ్ళిపోయి 2 రోజులు ఫోన్ చేస్తే నెంబర్ మార్చేసింది. జైల్లో ఉన్నా బయట వాయిదాలకు పోతా కదా సార్. కోర్టుకు పోయినప్పుడు ఎస్కార్డ్ని బతలాడి ఫోన్ చేయించింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇక నాకు తెలియదు. అయితే ఒకసారి భువనగిరిలో సిటిజన్ ఫామ్ గురించి మీటింగ్ పెట్టిస్తారు డీజీ గారు. డీజీ మన వికే సింగ్ సారు మీటింగ్ ఇక్కడ భువనగిరిలో మీటింగ్ పెట్టారు. అయితే నల్గొండ జైలు నుంచి కూడా స్టాఫ్ వచ్చారు సార్ ఆడికి. అయితే నల్గొండ జైల్లో నాకు తెలిసిన సార్లు ఇట్లా అంతా ఆడికి వచ్చారు. ఇట్లా అడిగిన సార్ ఆడ హోటల్లో పనిచేస్తుంది కదా సాయం ఉన్నదా సార్ అది అంటే దాని గురించి నీకెందుకు రవి అంతా అది ఆగం చేసింది మొత్తం ఆడ, అది అంతా ఆనెమ్మడి ఈనెమ్మడి పోయి సార్ ఎలా కొట్టిండాడ, అంత యాదగిరి గారిని పెళ్లి చేసుకున్నట, అది ఆమెను వెళ్దేంగిరి ఆడికి వెళ్ళి ఉంటలేదు, పని చేస్తలేదు, వెళ్ళిపోయింది. ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తాను కూడా తీసేసి లోపల బ్యారక్లు వేసేసారంట సార్, బయటికి రాణిస్తలేదు. అంత ముందుకే ఒక అతను అక్కడి నుంచి దెంకపోయాడు అన్నట్టు బంకుల నుంచి. ఈ అమ్మాయి కూడా 2 రోజులు అవుపడపోయేవరకే ఈమె ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు అని చెప్పి సూపరింటెండెంట్ సారు అనుకోరు. తర్వాత 2 రోజుల తర్వాత అవుపడదంట అమ్మాయి. అమ్మాయి అవపడితే మళ్ళీ పనికి వస్తే నువ్వు పనికి రావద్దు ఏమొద్దు, నువ్వు ఎర బయట చూసుకో పని అని చెప్పి అమ్మాయిని వెళ్ళదెంగేది సార్. వెళ్ళదెంగిన తర్వాత అక్కడ బతాయిలు ఎరా అటు పనికి పోయింది. అంటే అమ్మాయి కోసం నువ్వు బెయిల్ వేసి బయట తీసుకొచ్చావు. అవును సార్. అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించుదాం అనుకున్నాను. కానీ అమ్మాయి నువ్వు జైల్లో వెళ్ళిన తర్వాత ఇంకో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నీకు ఏమనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది సార్. ఆమె గురించి నేను
క్రైమ్ చేయాల్సి వచ్చింది. అయితే నా జైలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాతనే నేను అక్కడ పనిచేసిన సార్. నేను ఇక్కడ ఉన్న డిఎస్ఆర్ శ్రీనివాస్ సారు అక్కడనే ఉంది సార్ అప్పుడు నల్గొండలో. ఇక్కడ పుడ్కోట్లో పని చేసుకుంటాం, బంగ్లా చేయి, హోటల్ పడుతుంది కదా, హోటల్లో పని చేయరా బాబు అంటే సరే సార్ నేను వంటగట్టే చేస్తాను సార్ మంచిగా సారు పని చేసుకుంటూ ఉండంటే అప్పటికి హాస్పిటల్ ఫుడ్ 10 రూపాయల భోజనంకి వండిస్తున్నా సార్. నేను ఆడ ఆ రోజు ఒకరోజు ఉన్నా సార్. ఆడ ఉన్న అయితే ఈ అమ్మాయికి బెయిల్ తీస్తాని అన్నా నేను. ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే నెల 10,000 ఇస్తున్నారు. అప్పుడు 3 నెలల తర్వాత 30,000 అయితే అప్పుడు బెయిల్ అవుతాయి. కానీ ఆ చెడు ఆలోచన వచ్చేసింది సార్ నాకు. బయట పోతే ఒక క్రైమ్ చేసి తీదాంలే పాపం చెప్పినా కదా అన్నట్టు పని చేస్తూని సార్లు చెప్పకూడదు చేయకుంటే వెళ్ళిపోయారు సార్. ఆడికి వెళ్ళిపోయి ఈ వారం 10 రోజులలో బెయిల్ తీసేసిన సార్. ఏమో బెయిల్ తీసిన తర్వాత ఇక మళ్ళీ సార్ ఆడికి పోవాలని కూడా అనిపించలేదు నాకు. పోతే సార్ ఏమన్నా అంటాడని చెప్పి పోలాడికి పోకుండా గట్కేస్తల రూమ్ తీసుకుని ఉంటుంటే పోలీసులు వచ్చి పట్టుకున్న తర్వాత కొట్టిర్రు. తర్వాత నీకు ఎక్కడైనా ఎదురైందా అమ్మాయి? అంటే కోర్టుకు వచ్చేటప్పుడు 2 సార్లు జైలు కాడికి ములాఖాత్ వచ్చింది సార్. 2 సార్లు వచ్చి మాట్లాడింది, ఇక పెళ్లి చేసుకున్నా అన్నది. అంటే ఇక రావద్దు నా తాడికి వెళ్ళిపో, నీ వల్ల జైల్లో ఉన్నానని అందరు సార్లు కూడా ఉండి 2-3 సార్లు తిట్టిర్రు. ఎందుకమ్మా అట్లా చేసినావని, నీ వల్లనే ఇప్పుడు ఈ జైల్లో ఇప్పుడు 13 కేసులు పెట్టుకొని నీ గురించే కదా చేసిందంతా, నువ్వు పడకుండా ఆడు హాయిగా బంకులో పని చేసుకుంటూ ఉంటాడు అని అంటే నేనేం చేసిన సార్, ఆయన చేసిన దొంగతనానికి నేను బాధ్యత అని చెప్పి జర ఉల్టపల్టా మాట్లాడి సార్. నేను తిట్టి ఎల్దెంగేసిన, రావద్దు నా తాడికి అని చెప్పి ఇలా కొట్టేసిన. ఇలా కొట్టినాక నేను జైల్లో 18 నెలలు ఉన్నా సార్. జైల్లో 18 నెలలు ఉండి మొన్న 12వ తారీఖు రిలీజ్ అయినా. రిలీజ్ అయ్యి కూడా 7 వాళ్ళ సార్లు ఉండి పని పెట్టిస్తావు పెట్రోల్ బంక్లో చేసుకుంటా సార్ అని చెప్పి మా నాయనతో అడిగి పోయేస్తా సార్. మా నాయనతో చూడక చాలా రోజులైంది కదా అని చెప్పి మా నాయనతో అడిగిపోయినా సార్. మా నాయనతో అడిగిపోతే మా నాయన ఆడ మా కోడల తాడు ఉంటాడు, మా అక్క బిడ్డ తాడ, ఆడ ఉంటలేడు అని తెలిసింది. గుంటూరు పోయినా అన్నాడు, మా చిన్నమ్మ ఉంటుంది ఆడ అని చెప్పి గుంటూరు పోతే గుంటూరులో మా చిన్నమ్మ కూడా ఇల్లు ఇంతకుముందు ఉన్న ఇల్లు కాల్ చేసిర్రు, ఏడో తీసుకున్న రూమ్ తెలియదు నాకు. ఆడ గుంటూరులో కూడా 12వ తారీఖు పోయినా, 13వ తారీఖు నైటు, 14వ తారీఖు దేయాడినా సార్. ఆడ హాస్పిటల్ ఎదురు రైల్వే స్టేషన్ హాస్పిటల్ ఉంటుంది, ఆడ దేయాడితే ఆడ కూడా ఇల్లు దొరకలేదు. దొరకపోయాక రిటర్న్ మళ్ళీ నల్గొండ కన్నా పోయి ఆడ పెట్రోల్ బంకులో హోటల్లో పనిచేస్తా అని చెప్పి ట్రైన్ ఎక్కి నల్గొండకు వచ్చాను సార్. ట్రైన్ ఎక్కి నల్గొండకు వచ్చి ట్రైన్లో పండుకున్నా, నల్గొండ దాటిపోయింది, దిగలేగిన ట్రైన్ ఆడ దిగకుండా భువనగిరి దగ్గరికి వచ్చినాక బొమ్మపల్లి అని స్టేజ్ ఉంటే ఆ క్రాసింగ్ ఉంటే ఆ ట్రైన్ దిగి నడుచుకుంటా భువనగిరికి వచ్చాను సార్. అదే జైల్లో దుర్గశరణ్ రెడ్డి అని సబ్ జైలు వార్డర్, అయితే సూపరింటెండెంట్ పూర్ణచంద్ర సార్ కూడా పెట్రోల్ బంక్లో పెట్టిస్తారా, వచ్చి 2వ తర్వాత వచ్చి మన రిమాండ్ రిపోర్ట్ తీసుకొని పంపిస్తాను వచ్చేసి కలువ అన్నాడు. సార్ వస్తా సార్ అని చెప్పి 15వ తారీఖు నాడు వస్తున్నా సార్ జైలు కాడికి. వస్తుంటే నేను ట్రైన్ దిగి నడుచుకుంటూ వస్తున్నా. భువనగిరి లోకల్కి వచ్చిన తర్వాత అక్కడ చిన్నయన్ గుట్ట అని శివానగూడెం అని ఊరుంది. నేను వచ్చే బదార్లోనే అప్పుడే అఫెన్స్ జరిగింది సార్. ఆడ అఫెన్స్ జరిగితే 100 కాళ్ళు పోలీసులకు 100 కాళ్ళు వస్తే వాళ్ళు ఆడికి వస్తారు. నేను అదే సందు నుంచి నింపుతున్నాను. అయితే జైల్లో ఎస్కార్ట్ చేసి నా కానిస్టేబుల్ 100 కాళ్ళు వచ్చిన ఆయన నన్ను చూసి బాబు సీను ఆగన్నాడు. అంటే ఆగిన. ఏం సార్ అంటే ఎడిగి వస్తున్నా అంటే ఇప్పుడు ట్రైన్ దిగి వస్తున్నా సార్, సబ్జెక్ట్ కాడికి పోతున్నాను నేను. ట్రైన్ టికెట్ కూడా తీసి చూపించాను సార్. చూపించాను ట్రైన్ టికెట్ తీసుకుంటూ ఏం లేదు ఆటో ఆపిండు, ఏం లేదు స్టేషన్ దాకా మాట్లాడి పంపిస్తా అని చెప్పి ఆటో ఎక్కించుకొని తీసుకోపెట్టి సార్. ఇక నాకు ఏం అర్థం కాలేదు సార్. ఇప్పుడు నాకు ఏంద్ర ఏం అనుకొని స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఎస్ఐ సిఐ ఉండి ఈడేనా ఇప్పుడు ఫోన్ వచ్చింది ఈడేనా అది అంటే, లేదు సార్ ఆడంగా నువ్వు అదే బజార్ నుంచి వస్తుండు, ఇట్లా వస్తుంటే అవపడితే పట్టుకొచ్చిన సార్. తీసుకుపోయి జస్ట్ కూర్చోబెట్టారు సార్. నాకు ఏం అర్థం కాకపోతే మన జైలు వార్డర్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు నాకు, నువ్వు వస్తే నాకు ఫోన్ చేయి అంటే నేను కాయిన్ బాక్స్ గురించి అని సార్ నాకు సెల్లు లేదు, కాయిన్ బాక్స్ కూడా ఏడలేదు సార్, లేకపోతే ఫోన్ చేయలేకపోయినా అని స్టేషన్కి పోయిన తర్వాత ఒక కోర్టు కానిస్టేబుల్ ఉంటే సార్ ఇట్లా దుర్గశరణ్ రెడ్డి సార్ నువ్వు ఒకసారి ఫోన్ చేయవా సార్ అంటే ఆయన ఫోన్ చేసాను సార్. ఫోన్ చేస్తే వచ్చిండు సార్ ఆడికి. సార్ ఇట్లా మీకు కలుద్దామని వస్తుంటేనే నేను వచ్చే బజార్నే దొంగతనమైందంట, నన్ను పట్టుకొచ్చారు సార్ అని చెప్పి అంటే అట్లా అని శైసాగరం అడిగాను. ఏం లేదు ఆడ దొంగతనం జరిగింది, పైసలు పోయినాయి, అదే బజార్ నుంచి వస్తుండేడు అని ఎస్ఐ గారు చెప్పిండు. చెప్పిన తర్వాత సరే సిఐ గారు వచ్చినాక మాట్లాడదామా అన్నాడు. ఇక మా జైలు వార్డర్ పంపించేసిన తర్వాత ఎస్ఐ వచ్చిన అతడికి, ఏమరా ఎడుగు వస్తున్నావు అది అంటే, లేదు సార్ ట్రైన్ దిగి వస్తున్నా సార్ అంటే ట్రైన్ టికెట్ కూడా ఇచ్చిన సార్ అతను చూసిన తర్వాత కూడా ఏమన్నా మళ్ళీ తర్వాత వచ్చి ఒకటే నేను పైకి తీసుకుపోయాడు. పైసలు ఎడబెట్టిన చెప్పు అని చెక్ చేస్తాను. నేను ఏం చేసినా సార్, నేను ఏం చేయలేదు, పైసలు నా తడు ఎక్కడ అని అన్నా. లేదు నీ ఫింగర్ ప్రింట్స్ స్టాల్ అయినాయాడా అది అని చెప్పి తీసుకుపోయి కొట్టిరు సార్. నన్ను అరికాల కొట్టింగు, చేతుల కూరకు 20 దెబ్బలు, చేతుల మీద కాళ్ళ కూరకు 20 దెబ్బలు కొట్టిరు.
నేను చేయలేదు సార్, ఇప్పుడే జైలు కాడికి పోగానే వస్తున్నా, ట్రైన్ దిగి వస్తున్నా, నేను చేయింది ఎందుకు సార్ అంటే, లేదు నువ్వే చేసినవాడా, నీ ఫింగర్ ప్రింట్ రాలేని అంట. సరే సార్, నా ఫింగర్ ప్రింట్ రాలైతే చూపించు సార్, నేను దేనికైనా ఒప్పుకుంటాను. నేను ఇంతకుముందు తప్పు చేసినట్టు ఒప్పుకున్నాను, నేను తప్పే చేయలేదు, ఎందుకు సార్ ఇట్లా అని అన్న తర్వాత సరే మాట్లాడదామని చెప్పి కూర్చోబెట్టాడు సార్. సీఏ గారు అప్పుడు ఇక్కడికి పోయిండు. తెల్లారి వచ్చింది సార్. తెల్లారి వచ్చిన తర్వాత కూడా అది బ్యాంక్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి బందోబస్తు అని చెప్పి సీఆర్ కూడా రాలే. అప్పుడు రాకపోయేవరకే ఏసీపీ గారు వచ్చింది, అడిగింది సార్ నేను ఇట్లా చేయలేదు సార్, నేను ఇట్లా జైలు ఏసీపీ గారు పేరు తెలియదు సార్. ఏసీపీ గారు వచ్చి అడిగింది, ఎస్ఐ గారు పోయి చెప్పిన కొడతప్పుడు సార్ లోపలికి వస్తున్నారు. తర్వాత పిలిపించిన వాళ్ళు ఇంట్రగేషన్ చేస్తున్న వాళ్ళు అంటే ఇట్లా అపెండర్ సార్ పాత చేస్తాడు సీన్ అని, ఇట్లా ఆడ వస్తే కడగానే దొంగతనం అయింది, మన వాళ్ళు పట్టుకొచ్చిరా అనగానే అడిగినాను. నేను చేయలేదు సార్, నేను మరి జైలు కాడికి పోతున్నా, పెట్రోల్ బంక్లో పని పెట్టిస్తాడు సారు, ఇట్లా ట్రైన్ దిగి వస్తున్నా సార్ అంటే, అది సారు నేను నమ్మాలనా అదా ఇదా అని 2-3 మాటలు కూడా అన్నాడు సార్. నేను చేయలేదు సార్, మీరు నేను చేసినట్టుంటే మీ ఇష్టం సార్, ఏదైనా చేయండి సార్ అని చెప్పి అన్నా. అంటే సరే మాట్లాడదాం, ఇంకో మాట్లాడిచ్చి ఏదైనా చేయరా అన్నాడు. తర్వాత సారు 2-3 సార్లు వచ్చి పోతుండు, అతడికి జైలు వాడరు 2 రోజుల సంది వస్తుండు పోతుండు. పోయి సీఏ గారిని కలిసిండు, అలా కలిసిండు. తర్వాత పిఎస్లో క్రైమ్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా నేను చేస్తలేదు సార్, జైల్లో ఉన్నప్పుడు చెప్పిన నేను, నాకు ఎస్ కార్డు వచ్చినప్పుడు, ఎందుకు రాసేను ఇంతకుముందు లెక్క లేదురా, ఇప్పుడు మొత్తం అడిగిన సీసీ కెమెరా ఏడ చేసినా కూడా ఒకనే దొరికిపోతావు, వద్దురా బంద్ చేసుకోరా అంటే, వద్దు సార్ నేను బాగా ఇప్పుడు బంద్ చేసుకొని మంచిగా బతకాలనుకుంటున్నాను సార్, ఇక నన్ను మళ్ళీ చేయని కేసులలో గెలిపితే ఇక నేను ఇక సచ్చిపోతా కానీ నేను ఉండదు సార్, చాలామందిని కోల్పోయాను ఇప్పటికీ, ఆఖరికి మా నాయన మా నాయన కూడా చూడడం అట్లా కూడా నమ్మకం లేదు సార్ నాకు, మా అక్కను చూసుకోలేదు, మా అమ్మని చూసుకోలేదు. అక్క ఏమైంది? అక్క కూడా చనిపోయింది సార్, ఆమె కూడా ఇట్లా పానం బాగాలేకుండా చనిపోయింది ఆమె కూడా. అంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది, అక్క చనిపోయింది సార్. ఇద్దరిని చూడలేదు సార్. మరి ఏం సాధించినట్టు? నేను అది చాలా కోల్పోయాను సార్, నేను ఎందుకు బతకాలని కూడా అనుకుంటా సార్ ఒక్కోసారి నా మనసుకు. మళ్ళీ అనిపిస్తుంది మా అక్క పిల్లలు, మా కోడళ్ళు సార్, ఇక కోడలు వాళ్ళనన్నా చూసుకుందాం, ఇక మా నాయన ఉన్నాడు, మా నాయన చూసుకుందాం అని చెప్పి ఇట్లా అనుకుంటున్నాను సార్. అయితే తర్వాత ఏం జరిగింది? ఏంటంటే తీసుకొచ్చారు సార్, ఇక దుర్గాశరణ్ సార్ వచ్చి మాట్లాడి తీసుకోపోయాడు సార్. 19 తారీఖు నాడు, 18 తారీఖు నైట్. 4 రోజుల్లో నీ దగ్గర రికవరీ చేయలేదు? ఏం చేయలేదు సార్, నేను చేయలేదు సార్, క్రైమ్ చేయలేదు. మాట్లాడాను సీఏ గారితో, ఇట్లా మాట్లాడిపించుడు. ఇక్కడ సారు సంపత్ సార్ అంట జైలు సార్ కూడా ఫోన్ చేయించి చెప్పారు, ఇక్కడ మొన్ననే వెళ్ళిండు, వాడు చేయలేదు, బంక్లో పని పెట్టిస్తానని మేమే రమ్మన్నాం, వస్తుంటే పట్టుకోరంట అది అనగానే ఏసీ గారితో మాట్లాడిన తర్వాత సరే పంపిస్తామని చెప్పి 18 తారీఖు నైటు పంపించారు సార్. ఆ రోజు 18 తారీఖు నైటు జైలు కాడనే ఉన్నా, నైట్ ఆడనే పడుకున్నా. 19 తారీఖు నాడు జైలు రిలీజ్ అయిన రిమాండ్ సర్టిఫికేట్ ఇచ్చి ఇక్కడ పంపించారు, ఒక సార్ని ఇచ్చి పంపించేసారు సార్. ఇక్కడికి వచ్చి సార్లను కలిసి వాళ్ళు అంతా రాసుకొని ఫుడ్ కోర్టులో పెట్రోల్ బంక్. అంటే 1999లో స్టార్ట్ అయిన నీ జీవితం 2019లో ఒక కొలిక్కి వచ్చింది. అవును సార్. ఇప్పుడు జైలు దగ్గర ఉన్న క్యాంటీన్లో పనిచేస్తాం. ఓకే, చెడు స్నేహితులతో నువ్వు దొంగగా మారని చెప్తున్నావు. కానీ దొంగగా మారిన తర్వాత చెయ్యని నేరానికి 3 సార్లు వెళ్ళి ఇంకా తప్పని పరిస్థితుల్లో నేను చేస్తాను అని చెప్పి పోలీసులకి ఛాలెంజ్ చేసి మరి దొంగతనం చేసిన. కానీ ఇంతకీ సాధించిందంత ఏం సాధించావు? ఇటు అమ్మని కోల్పోయావు, అదే సార్ నేను కోల్పోయావు, మీ నాన్న నేను చూసావా? నాన్న కూడా చూడలేదు సార్, మొన్న సుధామని పోతే కూడా ఆయన కూడా అవ్వలేదు సార్. నేను ఒక్కోసారి సార్ ఇలా నేను ఇవ్వలేదు చూసుకోలేదు, నా పరిస్థితి ఇక నేను బతికేందుకు రావా అని ఆలోచించుకుంటా సార్. ఇట్లా చచ్చిపోవాలని కూడా ట్రై చేసిన సార్. మళ్ళీ ఎందుకో నాకు అక్కడికి చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అనిపించేది, ఏం చచ్చిపోయి సాధించేది ఉంది, మా నాన్నని మా కోడలనన్నా ఏదో పని చేసుకుంటా మంచిగా ఉండి, మళ్ళీ ఇంటికాడ భూమి ఉంది సార్, భూమి జాగా ఉంది, అది ఆగమైపోతుంది, వద్దు 1 సంవత్సరం పాటు పని చేసుకొని పోయి ఇంటికాడ పెళ్లి చేసుకొని ఇంటికాడ ఉందాం అని చెప్పి అనుకున్నాను సార్. అనుకొని వచ్చి పని చేసుకుంటూ ఉంటున్నాను సార్. కానీ ఇంతవరకు మీ నాన్న చూడలేదు సార్. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, జీవితం మారిన విషయం మీ కుటుంబ సభ్యులు ఎవరికి తెలిసిందా? తెలియదు సార్, నేటికి వచ్చిన సంగతి కూడా తెలియదు సార్. వాళ్ళ పూలకి మా నాన్న కూడా ఏడుంటున్నానో కూడా తెలియదు సార్ నాకు. అమ్మను కోల్పోయావు, అక్కను కోల్పోయావు, నాన్న ఎక్కడున్నారో తెలియదు సార్. అంటే ఏం సాధించినట్లు? నేను ఏం చాలా కోల్పోయినా సార్, ఏం సాధించలేదు సార్. ఇప్పటికైనా జీవితం మారామంటావా లేదు మరోసారి దొంగగా? నేను వద్దని అన్నీ వదిలేసుకొని పని చేసుకొని మంచిగా బతకాలనుకుంటున్నాను సార్. నా వాళ్ళు దూరమైన వాళ్ళని దగ్గర పోవాలని ఉంది సార్ నాకు. మా వాళ్ళ దగ్గర మా కోడళ్ళు, మా నాయన, మా చిన్న ఆయన, పెద్ద ఆయనలు, మా ఊళ్ళే నేను ఇప్పుడు ఉండలేకపోతున్నా సార్. ఇక నాకన్నా చిన్నోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళు
వాళ్ళ ఇంటికి వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను మాది మా నాయనతోడే 2 అన్నదమ్ములు సార్. ఇంకా వాళ్ళంతా మంచి ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటుంది సార్. మేము ఆడ ఆ కుటుంబంలో నేనే ఒకరిని ఉండలేకపోతున్నాను సార్. ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళ మధ్యలో నేను ఎందుకు పుట్టినా, నేను పుట్టాక చచ్చిపోయి ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది సార్ నాకు. అంటే చచ్చిపోవడం అనేది సమస్య పరిష్కారం కాదు, నువ్వు అన్న సత్యం సాధిస్తావు నువ్వే చెప్తున్నావు. అంటే మళ్ళీ ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు? వెళ్ళాలని ట్రై చేస్తాను సార్. నేను మంచిగా బతికి ఒక సంవత్సరం పని చేసుకొని మళ్ళీ నా వాళ్ళ దగ్గర నేను పోయి నా పొలం చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, పెళ్లి చేసుకొని నా కుటుంబంతో మంచిగా ఉండాలనుకుంటున్నాను సార్. కానీ మరొకసారి పోలీసులు కానీ నీ వైపు తిరిగితే? నేను చేయలేదు, ఇప్పుడు నేను చేయనని చెప్తున్నా సార్. పని చేసుకుంటున్నా సార్. నేను ఏడ పని చేస్తున్నాడు ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పి చెప్తా సార్. అమ్మా నాన్న వద్దన్న చెడు స్నేహంతో జైలుకి వెళ్ళావు, తర్వాత రకరకాల పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మాకు క్రిమినల్కి మారిపోయావు. జైల్లో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది నువ్వే చెప్తున్నావు. అమ్మ దహన సంస్కారం కూడా చూసుకోలేను. దహనం కనీసం శవం చూసుకోలేకో, కనీసం దహనం కూడా చేయాల్సిందే జైలు. అసలు అటువంటి ఫీలింగ్ వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. అమ్మని చూసుకోలేదు, నేను నన్ను కన్న పాపానికి ఆమె తలవరు కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయింది. నేను చాలా కోల్పోయినా మా అమ్మకు ఆ రోజు అసలు ఏడుపు అనేది ఆగలేదు. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్, నాకు చాలా ప్రేమ. ఆమె కన్న పాపానికి తలవరు పెట్టుకునే పరిస్థితి లేదు. నా వల్ల చాలా కోల్పోయినా. అట్టనే మళ్ళీ మా అక్క చనిపోయినా కూడా అక్కను కూడా చూసుకోలేని పరిస్థితి నాది. అమ్మని కోల్పోయినా. నేను అసలు ఎందుకు ఉన్నా నేను భూమి దాన్ని ఇట్లా అనిపించింది నాకు. తర్వాత ఇంటికి వచ్చినాక కూడా ఊళ్ళోకి రాగానే అందరూ తిట్టడం నన్ను. అమ్మని చూసుకోలే, అక్కను చూసుకోలే, ఎందుకురా నువ్వు ఊళ్ళోకి ఎందుకు వస్తున్నావు, మళ్ళీ కొన్ని ఆనందిందామని వస్తున్నావు అని చెప్పి ఉన్నాయని ఒక ఆయన ఆన్ చేద్దామని వచ్చినావు అని చెప్పి ఇట్లా ఊళ్ళో మా కాకేయలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఇట్లా వేధించడం వల్ల నేను వెళ్ళిపోయి మళ్ళీ ఏదో తప్పు చేయడం, మళ్ళీ జైలు పోవడం ఇట్లా చాలా జరిగింది సార్. ఇట్లా ఫైనల్గా చెప్పేను, చాలామంది కుర్రాలు చెడు స్నేహం చేయడం వల్ల ఎలాంటి అనార్థాలు వస్తాయి, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? చెడు స్నేహాలు చేస్తే ఇట్లా నా పరిస్థితిని ఎంత కోల్పోయానో అట్లా కోల్పోతారు సార్. నా వల్ల నేను కోల్పోయినట్టు మీరు కూడా కోల్పోకూడదు, మంచిగా బతకాలి. అలాంటిది చెడు తప్పు ఎలాంటి చేయకూడదు. అమ్మ నాయన చూసుకోవాలి మంచిగా. అలా కన్న పాపానికి మంచిగా వాళ్ళకు మన చేతనైనంత వరకు మనం సాయం చేయాలి. కానీ అలా నేను చూడలేకపోతే మనం బతికి వేస్ట్. అలాంటి పరిస్థితి రాకూడదు. నాకు వచ్చిన పరిస్థితి మీ లాంటి ఊరికి రాకూడదు. మొగిలి సీను జీవిత చరిత్ర చూస్తుంటే అతను నేరాల బాట పట్టడానికి ప్రధానంగా చెడు స్నేహం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముందు చిన్నతనప్పుడు 8వ క్లాస్ అప్పుడే అతను కరెక్ట్గా రూట్లో వెళ్ళుంటే పరిస్థితి ఉందే కాదు. కానీ అప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా దారిలో పెట్టకపోవడం, వాళ్ళ మాట ఇతను వినకపోవడం వల్ల చిన్న తప్పు చేస్తూ సైకిల్ దొంగగా తన జీవితాన్ని ప్రారంభించిన మొగిలి సీను తర్వాత దొంగతనాలు, ఇల్లు దొంగతనాలు చేయడం, పోలీసులు టార్చర్ తట్టుకోలేక పోలీసులకే ఫోన్ చేసి 50 దొంగతనం చేస్తున్న సీను తర్వాత కాలక్రమంలో తల్లిదండ్రులు కోల్పోవడం, అక్కను కోల్పోవడంతో తన జీవితం ఎందుకు అని ఒక ప్రశ్న పెట్టుకొని ఇప్పుడు అసలు దారిలోకి వచ్చారు. ఇతను కరెక్ట్ దారిలో పెట్టడానికి జైలు శాఖ వాళ్ళకు సహకరించడంతో ప్రస్తుతం హైదరాబాద్ జైల్లో ఫుడ్ కోర్ట్లో పనిచేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు సీను. అతని చివరి కోరిక చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏ ఉమ్మడి కుటుంబంలోంచి తను వెలివేశారో, తన తల్లిదండ్రులు ఎంత దూరం అయ్యారో, వాళ్ళు పడ్డ మానసిక శోభని ఒకసారి గుర్తు చేసుకుంటూ తిరిగి తన మంచి జీవితాన్ని ప్రారంభించి అదే ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళి తన వాళ్ళతో కలిసి ఉండాలని అతను కోరుకుంటున్నాడు. అతని కోరిక నెరవేరాలని కోరుకుందాం. ఇది ఈ వారం శ్రీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.